స్టేషన్ గన్పూర్ లో పొలిటికల్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. రాజయ్య కడియం శ్రీహరి మధ్య డైలాగుల డైనమేట్లు పేలుతున్నాయి. కూతురు భవిష్యత్తు కోసం స్టేషన్ గన్పూర్ ను నట్టేట ముంచారంటూ రాజయ్య విరుచుకుపడితే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కడియం. రాజకీయ జన్మనిచ్చిన గణపురంను నట్టేట ముంచి తన బిడ్డ భవిష్యత్తు కోసము ఈరోజు గణపురం నియోజకవర్గాన్ని మొత్తం కూడా బలి తీసిపోయింది. ఆయన చేసిన అభివృద్ధి శూన్యం. మున్సిపాలిటీ వస్తాను తాపేస్తాడు, డిగ్రీ కాలేజ్ తీసుకొని తాపేస్తాడు, నేను వస్తే రావాలంటాడు, లేకపోతే రావద్దు అంటాడు. ఎంత విశ్వాసఘాతకుడు అంటే ఇన్నిసార్లు గెలిపించి రాజకీయ భిక్ష పెట్టిందంటాను కదా, నీ గుర్తుగా ఒక్కటన్నా ఉండాలి కదా. ఇగో నేను అంటున్నా, నా గుర్తుగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి, నా గుర్తుగా స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, నా గుర్తుగా గండి రామారం. నీ మార్కు ఒక్కడు చూపించు. ఒకవేళ నువ్వు గణపురంలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలను ఒకడంటే నేను 18 రెసిడెన్షియల్ కళాశాల. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా. బీ ద బాస్. పాఠశాలను రెసిడెన్షియల్ తీసుకొచ్చాం. పల్లరాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యే గారు, రాజయ్య ఎక్స్ ఎమ్మెల్యే గారు చౌకబారు విమర్శలు చేస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు కడియం శ్రీహరికి కర్రుగాల్చి వాత పెట్టారా, లేకుంటే రాజేశ్వర రెడ్డికి, రాజయ్యకు, కేసీఆర్ కు కర్రుగాల్చి వాత పెట్టారా? అర్థం చేసుకొని మాట్లాడాలి. నువ్వు అజ్ఞానివి, నీకు బలుపు తప్ప తెలివితేటలు లేవు. 2003లో నేను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేవాదుల ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాడు. స్టేషన్ గన్పూర్కే అది ఉపయోగపడే విధంగా దాని అలైన్మెంట్ కానీ ప్రణాళిక కానీ రూపొందించారు. ఆనాడు దేవాదుల దేవతలకు కూడా సాధ్యం కాదు, దేవాదుల ప్రాజెక్ట్ అని స్టేషన్ గన్పూర్ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం కడియం శ్రీహరి చేస్తున్నాడు అని మాట్లాడి పిండ ప్రదానాలు కూడా చేశారు. కానీ ఇవాళ స్టేషన్ గన్పూర్కు దేవాదుల ఒక వరం.